వెల్కమ్ బ్యాక్. ఇక డీటెయిల్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకటానికి జనం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 2026కు గ్రాండ్ గా వెల్కమ్ పలికేందుకు అంతా సిద్ధమైపోయారు. డీజే సాంగ్స్ తో డాన్స్లతో 31 డిసెంబర్ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మద్యం ప్రియుల తాకిడికి మద్యం సేల్స్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. కేక్స్, స్వీట్ షాపుల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్, విశాఖ, తిరుపతి, విజయవాడ, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో స్పెషల్ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఏపీ, తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ముమ్మరం చేశారు. లైను దాటితే చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2025 సంవత్సరానికి ముగింపు పలుకుతూ నూతన సంవత్సరానికి గ్రాండ్గా యువత అంతా వెల్కమ్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలో 6 చోట్ల ప్రత్యేక ఈవెంట్లు ఏర్పాటు చేశారు. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోనే కేడీసీ గ్రౌండ్లోనే ఇక్కడ చూడొచ్చు. యువత కావచ్చు, మిగతా అంతా కూడా డ్యాన్సులు, చిందులు వేస్తూ కొత్త సంవత్సరం వెల్కమ్ చెప్పేందుకు గ్రాండ్గా సంబరాలు జరుపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా కూడా నగర వ్యాప్తంగా మొత్తం కూడా పెద్ద ఎత్తున యువత డాన్సు, చిందులతో 2026కు వెల్కమ్ చెప్పినటువంటి పరిస్థితి అందుబాటులో కొంతమంది యువత ఉన్నారు. వారు గ్రాండ్ గా ఎట్లా జరుపుకుంటున్నారు, ఎట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటున్నారు, పాత గుర్తులు ఎట్లా ఉన్నాయి, కొత్త సంవత్సరం ఏం చెప్తారు? న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా బాగా జరుపుకుంటున్నాము. 2026 కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎలాంటివి అంటే ప్రాబ్లమ్స్ రాకుండా అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాము. 2025 సంవత్సరం గుర్తులు ఎట్లా ఉన్నాయి మీకు? ఈ లాస్ట్ ఇయర్ ఎట్లా గడిచింది మీకంటే? చాలా బాగా జరిగింది. కాలేజ్ పరంగా కానీ ఫ్రెండ్స్ పరంగా ఈ ఈవెంట్స్ ఫస్ట్ టైం ఈ ఈవెంట్ కి రావడం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎక్కడ నుంచి వచ్చారు, ఎట్లా టోకెన్ ఏం తీసుకున్నారు, ఎట్లా? ప్రాపర్ మాది ములుగు డిస్ట్రిక్ట్, కాకుండా మేము కేయూ కాలేజ్ డిగ్రీ చేస్తున్నాం, ఇంజనీరింగ్ చేస్తున్నాము. చాలా బాగా జరుగుతుంది. నిన్న టికెట్స్ తీసుకున్నాం, ఈరోజు వచ్చినాము. ఎట్లా ఎంజాయ్ చేస్తారు? 10 వరకు ఉంటాము. బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈవెంట్ బాగుంది. ఎంజాయ్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? కొత్త సంవత్సరానికి ఏం చెప్తారు? మొత్తం బీభత్సంగా ఎంజాయ్ చేస్తానా. బరాబర్ వేస్తా డాన్స్. గుడ్, వెల్ నైస్, మంచిగానే ఉంది. కొంతమంది యూత్ కూడా వాళ్ళతో మాట్లాడడం ఎట్లా ఉంది? 2026కు ఎట్లా గ్రాండ్ వెల్కమ్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? చాలా గ్రాండ్ ఉంది ఈవెంట్. మనం వాగ్దేవి కాలేజ్ ఈవెంట్ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మన సెల్మెంట్ అన్న కోసం వెయిటింగ్. ఇక్కడ చాలా గ్రాండ్గా ఉంటుంది ఈవెంట్. ఫైన్ అన్న, ఫైన్, సూపర్ ఉన్నది, మస్తు ఎంజాయ్ ఉన్నది, సూపర్. మాట్లాడు బ్రో. అన్న జోష్ ఫుల్ ఎంజాయ్ ఉన్నది. 2025 అయిపోతుంది, ఫుల్ బాధలు ఉన్నాయి. 2026లో అన్న సంతోషాలు వస్తాను, వెయిట్ చేస్తాను. ఇవన్నీ తగ్గిపోతే మంచిగా ఉంటుంది మా ఇద్దరికి. మెయిన్ గా 2025 చాలా బాగాలేదు. 6K హ్యాపీగా ఉంటామని చూస్తున్నాం. అందుకే ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్. స్టార్ట్ అవుతాను. యూత్ అంటే ఏంటో చూపిస్తాం బా ఇవాళ. యూత్ అంటే ఏంటిదో, వరంగల్ యూత్ అంటే ఏంటో చూపిస్తాం ఇవాళ. ఎందుకంటే 2026 వస్తుంది కదా. 2026 అంటే ఏంటిదో వరంగల్కి వెళ్ళి చూపిస్తాం మేము. వరంగల్ అంటే ఏంటిదో చూపిస్తాం ఇవాళ. ఈవెంట్స్ ఎలిమెంట్ అన్నాను, మన దశగ్రీవ అన్న. 2026 వరంగల్ అంటే ఏంటిదో ఇలా చూపిస్తాం. యువత అంతా కూడా చాలా ఆనందంగా డాన్స్ చేసినటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడ యాంకర్లు కావచ్చు, సినీ సంబంధించినటువంటి పాటలు వారిన వారంతా ఇప్పటివరకు వారంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది యువత ఉన్నారు, కొంతమంది వాళ్ళతో మాట్లాడదు. అమ్మ, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? 2026కి ఎట్లా వెల్కమ్ చెప్తున్నారు? 2024లో జరిగిన బ్యాడ్ సంఘటనలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి 2026కి వెల్కమ్ పలుకుతూ ఈ ఇయర్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, ఎట్లాంటి కష్టాలు వచ్చినా కూడా ఫేస్ చేసే ధైర్యాన్ని నాకు ఇవ్వమని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2026. పాత సంవత్సరంలో మీరు గడిపిన సంబరాలు కావచ్చు, పాత సంవత్సరంలో కొంచెం మీకున్న విషయాలు ఎట్లా గుర్తు చేస్తున్నారు, ఏం చెప్తారు? బ్యాడ్ సిచ్యువేషన్ని కొన్ని ఎదుర్కోలేకపోయినా, కొన్ని ఎదుర్కోగలిగిన, కొన్ని చాలా హ్యాపీ విషయాలు ఉన్నాయి, కొన్ని సాడ్ మెమోరీస్ కూడా ఉన్నాయి. అన్నిటినీ లెవెల్గా చూసుకుంటూ వచ్చిన ఈ ఇయర్ కూడా అంతకంటే హ్యాపీ అవసరం లేదు, కానీ సేమ్ లెవెల్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి వచ్చి మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, ఎప్పటి వరకు ఉంటారు ఇక్కడ? మేము ఇక్కడ నార్మల్గా అశోక థియేటర్ నుంచి వచ్చాం.
12 వరకు అనుకుంటున్నాం, చూడాలి ఇక్కడ జనాన్ని బట్టి. మీరు చెప్పండి, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ ఇయర్కి ఎట్లా వెల్కమ్ చెప్పుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ అంతా చాలా యాక్సిడెంట్స్ అని అలా ఇలా ఎప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసినా న్యూస్ ఓపెన్ చేసినా అన్ని ఎక్కడ చూడ యాక్సిడెంట్స్ అనిపించింది. ఈ ఇయర్ అలాంటివి ఏవి జరగకుండా రోడ్ యాక్సిడెంట్స్ కొంచెం తక్కువ అయిపోవాలి అని చెప్పేసి మెయిన్గా నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మాకు పర్సనల్గా ఏమైనా జరిగినాయని బ్యాడ్స్ అలాంటివన్నీ ఈ ఇయర్ ఏమి జరగకుండా ఫైనాన్షియల్గా అందరికీ బాగుండాలి ఈ ఇయర్ అంతా అని చెప్పేసి కోరుకుంటున్నా. సంవత్సరంలో మీ ప్లానింగ్స్ ఏంది? కొత్త సంవత్సరం ఎట్లా గడవాలనుకుంటారు, ఏం చెప్తారు? లాస్ట్ ఇయర్ వరకు అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే ఏమైనా రిగ్రెట్స్ ఉంటాయి కదా మనకి, అప్పటి వరకు చేసినవి ఏమైనా మిస్టేక్స్ అయినా రిగ్రెట్స్ అయినా పిల్లల విషయాలైనా అలాంటివన్నీ ఇయర్ జరగకుండా ముందే జాగ్రత్త తీసుకొని మెయిన్ కొంచెం ఖర్చులు తగ్గించి కుటుంబాన్ని మంచిగా నడిపిద్దామని అనుకుంటున్నాం. పాప ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? ఏ క్లాస్ నువ్వు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా 2026 లో ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్ వచ్చిరా? కష్టపడి కొంతమందికి వేరే వాళ్ళతో మాట్లాడారు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, ఏం చెప్తారు? ఈ 2026 కు ఎట్లా 2026 ఎట్లా వెల్కమ్ చెప్పబోతున్నారు? పాత సంవత్సరం ఎట్లా గడుపుతున్నారు, ఏం చెప్తారు? ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ఇది చాలా మంది సంవత్సరాలంతా కూడా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగర వ్యాప్తంగా ఎట్లా ఎంజాయ్ చేస్తారు, ఎట్లా ఉంది పాత సంవత్సరం ఎట్లా గడుపుతున్నారు, ఇప్పుడు కొత్త సంవత్సరానికి ఎట్లా వెల్కమ్ చెప్పబోతున్నారు? 2025లో జరిగిన మిస్టేక్స్ని మళ్ళీ 2026లో మిస్టేక్స్ కాకుండా ఉన్నదే చిన్న లైఫ్. సో అందరు హ్యాపీగా ఉండండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. చాలా మంది కూడా ఎంజాయ్ చేసినటువంటి దృశ్యాలే కనిపిస్తాయి. వరంగల్ నగర వ్యాప్తంగా ఒక 16 చోట్ల కూడా ప్రత్యేక ఈవెంట్స్ చేసి యువత అంతా డ్యాన్సులతో చిందులు వేస్తున్నా ఉన్నారు. పాత సంవత్సరం ఉన్నటువంటి గుర్తులు కావచ్చు, పాత సంవత్సరం విషాదాలన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరంలో గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరంగల్ నగర వ్యాప్తంగా యువత అంతా ఇట్లా సంబరాలు జరుపుకుంటుంటే మరొక వైపు పోలీసులు ప్రత్యేక ఫోకస్ ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది జరగకుండా సజావుగా ఈ సంబరాలు జరిగే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు, ఇటువంటి ఇబ్బంది జరగకుండా ఆంక్షలు జారీ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. వరంగల్ నగరం హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీస్ లో పోలీసులు ఆంక్షలు విధించి ఎవరు కూడా ఆంక్షలు ఉల్లంఘించద్దు, తప్పకుండా సజావుగా కొత్త సంవత్సరానికి అంగరంగ వైభవంగా ఈ సంబరాలు డ్యాన్స్ చేసుకుంటూ స్వాగతం పలకాలంటూ కూడా పెద్ద ఎత్తున చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కావచ్చు, మిగతా అంతా కూడా ఎంజాయ్ చేసేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. వరంగల్ నగర వ్యాప్తంగా అంటే పాత సంవత్సరం 2025కు గ్రాండ్ గా ముగింపు తెలిపి 2026కు వెల్కమ్ పలికేందుకైతే వరంగల్ నగర వ్యాప్తంగా సంబరాలు అంబరానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేక్ షాపుల దగ్గర కావచ్చు, ప్రత్యేక ఈవెంట్ల దగ్గర సంబరాలు అంబరాన దృశ్యాలే కనిపిస్తాయి. మొత్తం కుటుంబ సమేతంగా కావచ్చు, కాలేజీ యువకులందరూ అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక ఈవెంట్స్ దగ్గరకు వచ్చి డ్యాన్సులతో చిందులు వేస్తూ వరంగల్ నగర వ్యాప్తంగా 2026 సంవత్సరానికైతే న్యూ జోష్ కనిపిస్తా ఉంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ తిరుపతి.